టీ20 ప్రపంచ కప్ 2022 సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఆ జట్టును సెమీఫైనల్లోనే ఓడించి దెబ్బకు దెబ్బ తీసింది ఇండియా. ఫలితంగా ఈ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్లు బ్యాటింగ్లో రాణించగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు బంతితో అదరగొట్టారు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు జరగనుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా ఫైనల్స్ చేరింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడించి ఈ ఫీట్ సాధించింది. గత టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన టీమిండియా ఈసారి మాత్రం బదులు తీర్చుకుంది. బ్యాటుతో బంతితో రాణించి 68 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి 171 పరుగులకు చేసిన భారత్ అనంతరం ఇంగ్లాండ్ను 103 పరుగులకే కుప్పకూల్చింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. తొలి 3 ఓవర్లలో 26 పరుగులకు ఒక్క వికెట్ కోల్పోకుండా గత ప్రపంచ కప్ నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసింది. అయితే ఈ దశలో భారత బౌలర్లు సంచలన ప్రదర్శన చేశారు. తన స్పెల్లో తొలి బంతికే ప్రమాదకర జాస్ బట్లర్ను అవుట్ చేసిన అక్షర్ పటేల్ టీమిండియా బ్రేక్ త్రూకు అందించాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా వేసిన అద్భుతమైన బంతికి ఫిలిప్ స్టాల్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. వికెట్లపై బెయిల్స్ కూడా ఎగిరిపోయాయి. అదే జోస్లో మొయిన్ అలీ 8 పరుగులకి జానీ బెయిస్టోను డకౌట్ చేసిన అక్షర్ పటేల్ ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ మిగతా బ్యాటర్ల పని కట్టాడు. దీంతో హ్యారీ బ్రూక్ కూడా 25 పరుగులకే, శామ్ కరన్ కూడా 2 పరుగులకే, లివింగ్స్టోన్ 11 పరుగులకే సైతం పెవిలియన్కు చేరిపోయారు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. చివరకు 16.4 ఓవర్లలో ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 3, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 57 రన్స్తో జట్టుకు మెరుగైన స్కోర్ సాధించడంతో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 రన్స్ చేసి చివర్లో రవీంద్ర జడేజా 9 బంతుల్లో 17 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ కూడా 6 బంతుల్లో 10 రన్స్ చేయడంతో బ్యాటును జులిపించారు భారత బ్యాటర్లు. ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా ఫైనల్ చేరింది. తొలి సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్ను ఓడించిన దక్షిణాఫ్రికాతో భారత్ టైటిల్ కోసం తలపన్నుంది. ఈ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు జరగనుంది.